శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమ. శ్రీ భగవతే నమ. శ్రీ భగవతే నమ. ఓం. భక్తులకు నమస్కారం. మా భగవంతుడు ఏకైక భగవంతుడైన ఆ జ్యోతి స్వరూపుడు ఇప్పుడు భూమి మీద ధర్మ సంస్థాపన చేయడానికి అమ్మా భగవాన్ అవతారంలో మానవ రూపంలో ఉన్నారు. ఆయన భక్తులకు దాసాజీలకు తన జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు, ప్రాసెస్ చేస్తున్నారు. అందులో జ్ఞానంలో ఒక జ్ఞానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటంటే భగవంతుడితో బాంధవ్యం. భగవంతుడితో బాంధవ్యం పెట్టుకొని మనం ప్రే చేసినట్లయితే తప్పకుండా మనకి త్వరగా రిజల్ట్ వస్తుంది, రెస్పాండ్ అవుతారు భగవంతుడు. ఉదాహరణకు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారనుకోండి, ఒకరికి ప్రైమ్ మినిస్టర్ మంచి ఫ్రెండ్ కానీ రిలేటివ్ కానీ అయ్యి ఉంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ని ఈజీగా అప్రోచ్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని తను పని చేయించుకోగలుగుతాడు. అదే ప్రైమ్ మినిస్టర్కి తెలియని వ్యక్తి ప్రైమ్ మినిస్టర్కి అపాయింట్మెంట్ కూడా దొరకదు. అదేవిధంగా బాంధవ్యం ఉంటే భగవంతుడు తప్పకుండా మనకి సహాయం చేస్తారు. అయితే ఈ బాంధవ్యం ఎలా ఉండాలి అంటే భగవంతుడిని మనం ఒక తండ్రిగా కానీ, ఒక స్నేహితుడిగా కానీ, ఒక గురువుగా కానీ, ఒక అన్నదమ్ముడుగా కానీ, ఒక కొడుకుగా కానీ, అదే ఫీమేల్ సైడ్ చూసుకున్నట్లయితే అమ్మతోనైనా అమ్మతో మనం అమ్మగానైనా, కూతురుగా అయినా, చెల్లిగా అయినా, అక్కగా అయినా, మనవరాలుగా అయినా, ఇంక ఏ విధంగా అయినా మనం బంధం పెట్టుకొని ఆ బంధంతో పిలిచి మనం అడిగినట్లయితే ప్రే చేసినట్లయితే త్వరగా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు సత్యలోకంలో ఒకరోజు ఒక క్లాస్ జరుగుతుంది. ఆ క్లాసులో ఏం చెప్పారంటే భగవంతుడితో బాంధవ్యం గురించి చెప్పి భగవంతుడితో బంధం పెట్టుకొని మీరు ప్రే చేసినట్టు త్వరగా మీ కోరిక నెరవేరుతుందని చెప్పడం జరిగింది. సో క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ బయటకు వచ్చారు. నెక్స్ట్ డే క్లాస్కి వెళ్ళడానికి మార్నింగు ఒక తమిళ అబ్బాయి బాత్రూంలో స్నానం చేస్తుంటే కామన్ బాత్రూంలో ఆయనకి చల్లనీళ్ళు అంటే చాలా భయం, వేడి నీళ్ళు కావాలి. అయితే ఈ చల్లనీళ్ళు ఎంతకీ వేడిగా మారడం లేదు, వేడి నీళ్ళు రావడం లేదు, చేయలేకపోతున్నాడు. ఏం చేయాలో తెలియక భగవంతుని అడిగారు, భగవాన్ నాకు వేడి నీళ్ళు ఇవ్వండి అని అడిగారు. ఆయన అప్పటికీ రాలేదు. అయితే ఈ లోపల బయట నుంచి అందరూ కూడా తలుపు తడుతున్నారు, త్వరగా రావయ్యా, త్వరగా రా, క్లాస్ అయిపోతే మేము స్నానం చేయాలని. సో అప్పుడు ఏం చేయాలో తెలియక అప్ప నాకు వేడి నీళ్ళు ఇవ్వు అని చెప్పేసి గట్టిగా అరిచాడు. అరిచేసరికి వెంటనే వేడి నీళ్ళు రావడం జరిగింది. ఇదే విధంగా ఒక గృహిణి తనకి తండ్రి చనిపోయి చాలా కాలం అయింది. తను భగవాన్తో తండ్రిగా బంధం పెట్టుకుంది. తను పెట్టుకుని తండ్రిగానే భావించి తండ్రిగానే తను సంబోధించి అడుగుతూ ఉండేది. ఒకరోజు తను పూజలో ఉండి పూజ చేసుకుంటుంటే పాలవాడు వస్తాడు. పాలవాడు వచ్చి పాలమ్మ అని చెప్తే ఆవిడకి వినిపించదు. అప్పుడు భగవాన్ శ్రీమూర్తి నుంచి బయటకు వచ్చి గిన్నె తీసుకొని పాలు పోయించుకుంటాడు. అప్పుడు ఈయన పాలవాడు అడుగుతాడు, ఎవరండి మీరంటే ఆవిడ తండ్రిని అని చెప్తాడు. మళ్ళీ పాలు పోయించుకొని టేబుల్ మీద పెట్టేసి ఆయన ఆ శ్రీమూర్తిలోకి వెళ్ళిపోతారు. తర్వాత పాలవాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత నేను డబ్బులు అడగడం మర్చిపోయాని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తాడు. అప్పటికి ఈవిడికి పూజ అయిపోతుంది అన్నమాట. ఈవిడ అంటది, ఏమయ్యా నువ్వు పాలు పోయలేదు నాకంటే, పాలు పోసానమ్మా, మీ నాన్నగారంట వచ్చి పాలు పోయించుకున్నారు అని చెప్తే, నాన్నగారు లేరే అని చెప్పేసి అనుకొని తనకు గుర్తు వస్తుంది. ఓహో, భగవాన్ని తండ్రిగా నేను సంబోధిస్తున్నాను కదా, భావించుకున్నాను కదా, కాబట్టి భగవానే వచ్చి ఉంటారు అని చెప్పేసి ఫోటో చూపిస్తుంది అనమాట ఆయనకి. ఆ ఫోటో చూపిస్తే సీనే అండి, భగవాన్ ఈయన వచ్చి నాకు తీసుకున్నారని చెప్పేసి చెప్తే తను వెంటనే కృతజ్ఞత చెప్పుకుంటుంది అనమాట. ఈ విధంగా చాలామందికి కూడా డిఫరెంట్ బంధాలతో తను సంబోధించినప్పుడు క్విక్గా వచ్చి నెరవేరుస్తున్నారు. అదేవిధంగా నేను కూడా నా బంధం ఏంటంటే బాబాయ్ పిన్నిగా నేను బంధం పెట్టి నేను ప్రే చేస్తున్నప్పుడు నాకు కూడా పనులు జరుగుతున్నాయి. భగవాను అమ్మ రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఒక బంధం పెట్టుకోండి. ఆ బంధంతో సంబోధించి పిలవండి, మాట్లాడండి.
ఎవరికి అంటే మీరు ఫ్రీగా ఎవరితోనైతే మీ కష్ట సుఖాలు చెప్పుకోగలుగుతారో ఆ బంధం పెట్టుకోండి. ఫ్రెండ్‌తోనా, లేకపోతే ఒక గురువుతోనా, ఒక తల్లితోనా, ఒక అక్క చెల్లెలతోనా, ఆ విధంగా బంధం పెట్టుకొని మీరు కంప్లీట్‌గా మీ కష్ట సుఖాలన్నీ చెప్పుకోండి. చెప్పుకొని ఆ విధంగా సంబోధించండి. సంబోధిస్తే తప్పకుండా భగవంతుడు రెస్పాండ్ అవుతాడు. పురాణాల్లో చూసుకున్నట్లయితే హనుమంతుడు శ్రీరాముడిని తండ్రిగా బాంధవ్యంతో పెట్టుకొని పిలుస్తుండేవాడు. అదేవిధంగా శ్రీకృష్ణుని రాధ భర్తగా లేకపోతే ప్రేమికుడిగా బంధం పెట్టుకునేది. యశోద శ్రీకృష్ణుని కొడుకుగా బంధం పెట్టుకుంది. ఈ విధంగా చాలామంది బంధం పెట్టుకొనే ఆ భగవంతుని పూజించేవారు. మీరు కూడా మీకు నచ్చిన బంధం, ఏ బంధంలో ఫ్రీగా మీరు మాట్లాడగలుగుతారో ఆ బంధం పెట్టుకొని మీ భగవంతుడి యొక్క కృప పొందుతారని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.